ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలని అయితే ఆశపడుతున్నాడు. మరి వినడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? ఇది మనం చూసుకోవాలి. మనం వినడానికి సిద్ధంగా ఉన్నాము అంటానికి సూచన ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం. ఒక నియామక సమయం పెట్టుకుందాం ప్రతిరోజు. ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దేవుని సన్నిధిలో నేను కూర్చుంటాను. అంత సమయం ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఆ సమయం అయ్యేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అట్లాగే కూర్చో. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. నీవు మాట్లాడడం అయిపోయింది, అలసిపోయావు, దేవుడు నీతో మాట్లాడడం బిగిన్ చేస్తాడు. మీకు అర్థమైందా? మీరు ఒక సమయం అనుకున్నారు, ఒక గంట, ఏదో ఒక సమయం, ఆ గంటలో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించావు. నీ హృదయంలో ఉన్న ప్రార్థన విన్నపాలన్నీ చెప్పడానికి ఒక పావు గంట, అర్ధగంట అయిపోయింది. ఇక నాకు ప్రార్థన చేయడానికి ఇంక ఏం మాటలు నాకు దొరకట్లేదు అని చెప్పి ఆమెన్ అనొద్దు. అలాగే మోకరించి దేవుడు నీతో ఏం మాట్లాడతాడో ఆలకించడం అలవాటు చేసుకోవాలి. అలా ఆలకించినప్పుడు దేవుడు నీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు, నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు ప్రారంభించవచ్చు, దేవా దీనికోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ రకంగా దేవునికి నీకు మధ్య సంభాషణ జరుగుతుంది. అలా జరిగినప్పుడు సమయం గంట కాదు, ఎన్ని గంటలైనా సరే అట్లా గడిచిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన అంటే వన్ వే ట్రాఫిక్ కాదు. ఏమంటున్నాం? వన్ వే ట్రాఫిక్ కాదు. ఎంతసేపటికి వెళ్ళేదే వచ్చేదైతే కాదు. కాబట్టి ప్రార్థన అంటే వన్ వే ట్రాఫిక్ కాదు. దేవునికి నీకు మధ్య జరుగుతున్న సంభాషణ. నీవు సంభాషించావు, దేవుడు నీతో సంభాషించేంత వరకు నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు నీతో తప్పనిసరిగా పలుకుతాడు. ఒక్క మాటైనా ఇదిగో నిన్ను గైడ్ చేయడం కోసం, నిన్ను నడిపించడం కోసం దేవుడు మాట్లాడతాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభు అదే అంటున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకోండి. మరి దేవుని కాడి ఏంటి చెప్పండి? ఇదిగో రండి, మీ ప్రయాస తీసేసి నేను విశ్రాంతినిస్తాను. ఎలా ఇస్తావయ్యా అంటే, నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర కూర్చోండి, నేర్చుకోండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఏమిటి నీ కాడి? ఏమీ లేదు, సమయం నా దగ్గర గడపటమే నువ్వు నా కాడి. ఏమిటి? నా దగ్గర నువ్వు సమయం గడుపుతున్నావే, అదే నీకు కొద్దిగా కాడిలాగా అనిపిస్తుంది. నా కాడి ఇంతే. ఏమిటి? ఇదిగో నీవు నాతో సమయం గడిపితే చాలు. ఇది నీకు చాలా తేలికే. నా భారం ఎట్లాంటిది? తేలిగ్గానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు నీకు. నువ్వు నాతో సమయం గడపటమే, ఇదే నా కాడి. నేను నీ మీద పెట్టే కాడి, నీ మీద పెట్టే శ్రమ, నీ మీద పెట్టే భారం ఏదైనా ఉందంటే ఇదిగో నీ సమయాన్ని నా దగ్గర గడపటమే నువ్వు చేసే కాడి. ఇది కనుక నువ్వు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకుంటే, నా దగ్గర కూర్చొని నేర్చుకుంటే కనుక నీ ప్రాణానికి విశ్రాంతి లభిస్తుంది, నెమ్మది లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. నీ పాపం ఇక నీ జోలికి రాదు. ఏంటంట చెప్పండి? అప్పటిదాకా నిన్ను మోసి 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 నీవు భారంగా ఫీల్ అవుతున్న ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో, ఎప్పుడైతే నీవు నా కాడి ఎత్తుకొని నీ సమయాన్ని నా దగ్గర కేటాయించి నా దగ్గర కూర్చుంటావో అవి నీ మీద ఎటువంటి ప్రభావం చూపవు. నీకు విశ్రాంతి దొరుకుతుంది. దెన్ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఎట్లా ఉంటావు? స్వేచ్ఛగా ఉంటావు. ఒకప్పుడు నీవు స్వేచ్ఛగా లేవు, పాపం యొక్క బానిసత్వంలో ఉన్నావు, పాపం యొక్క కాడి కింద ఉన్నావు. పాపం ఏది చెప్తే అది చేసావు. తిరగమంటే తిరిగావు, తాగమంటే తాగావు, ఏం చేయమంటే అది చేసావు. పాపం ఏది చెప్తే అది చేసావు. ఒక మాటలో చెప్పాలంటే పాపానికి బానిసగా ఉన్నావు నువ్వు ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసావు, నీ సమయాన్ని నా దగ్గర కేటాయించావు, నాతో మాట్లాడుతున్నావు. ఇక ఈ సమయంలో నీ పాపం నీ మీద ఎటువంటి ప్రభావం చూపదు. అంటే నువ్వు ఒక మాటలో చెప్పాలంటే నీకు విశ్రాంతిని నీకు లభిస్తుంది, విశ్రాంతి నీకు దొరుకుతుంది. ఇది నేనిచ్చే విశ్రాంతి, రా అని పిలుస్తున్నాడు దేవుడు. చాలామంది ఈ వాగ్దానాన్ని పొందుకొని కూడా వస్తారు,
చాలామంది అనుకుంటారు దేవుని దగ్గర రావడం అంటే ప్రార్థనకు రావడమే అనుకుంటారు, మందిరానికి రావడమే అనుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అనగానే ఇక మందిరానికి వచ్చాం కదా నాయన నీ దగ్గరికి వచ్చినట్లే, ప్రార్థనకు వచ్చాం కదా తండ్రి నీ దగ్గరికి వచ్చినట్లే, ఇక మాకు విశ్రాంతిని ఇస్తావా మరి అని అనుకుంటారు. లేదు లేదు, ప్రార్థనకు రావడం మందిరానికి రావడం దాంట్లో ఒక భాగమే. కానీ నిజానికి నీకు విశ్రాంతి సంపూర్ణంగా ఎప్పుడు వస్తుందంటే ఆయన కాడి నీ మీద ఎత్తుకోవాలి. అంటే దేవునితో గడిపే ఆ సమయం అనే కాడి ఎత్తుకొని ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు అప్పుడు నిజంగా నీకు విశ్రాంతి లభిస్తుంది. నీ పాపం నుంచి, నీ భారం నుంచి, నీ అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, మీ యొక్క ఏమంటావు ఆందోళన, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నిటి నుంచి విడుదల వస్తుంది. మరి మనకి అటువంటి ప్రార్థనా సమయాలు కావాలి. ఇదిగో ఈ సమయంలో మనం ఏదో ఒక సమయంలో పెట్టుకోవాలి మంచి సమయం. అయితే ఇంక మీరేం చేయాలంటే 3 గంటలు అవుతుంది అనుకున్నప్పుడే పనులన్నీ చకచక కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ పనులు ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే కనుక కాసేపు పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉంటే కనుక మనకి ఏదో ఒక వ్యాపకం వస్తూ ఉంటుంది. ఏమంటున్నాం? ఇంట్లో వ్యక్తిగతంగా ఒక్కళ్ళమే ఉంటే కనుక ఏదో ఒక వ్యాపకం వస్తుంది. అదే దేవుని మందిరంలోకి వచ్చి మోకరించుకున్నామనుకో ఇక ఏ వ్యాపకం రాదు. ఇంట్లో ఉండి మనం మోకరించి చేస్తే అదే సమయంలో సైతాన్ యొక్క తెలివితేటలు ఎట్లుంటాయంటే అదే సమయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి కేకేస్తారు నిన్ను. అందుకే చాలా మెలకువగా ఉండాలి. దేవుని కోసం మనం సమయాన్ని కేటాయించుకున్నాము 1 గంట అంటే అపవాది అస్సలు సహించలేడు. అందుకనే చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అన్నీ చాలా జాగ్రత్తగా, జ్ఞానంగా, తెలివిగా మనం దాంట్లో విషయంలో వ్యవహరించుకోవాలి. నువ్వు దాన్ని ఏ రకంగా సరే దాన్ని అతిక్రమించేలాగా చేస్తాడు అపవాది. అదే సమయానికి నీ బంధువులు రావచ్చు, అదే సమయానికి నీ ఇంటి పక్కళ్ళు వచ్చి ఏదో ఒకటి అవసరం కోసం రావచ్చు. వాడు పంపిస్తాడు, ఏ ఇబ్బంది లేదు. ఎంతమందినైనా సరే ఉసిగొలుపుతాడు. అవసరమైతే ఫోన్లు వస్తాయి అదే సమయంలో. ఆ రింగ్ అవుతుంది, ఎవరో ఏందో ఎత్తుదామని అనుకుంటావు, ఇక అంతే ఆ సమయం అయిపోద్ది ఇక. అందుకని ఆ సమయం దేవుని కోసం మనం వెచ్చించాలనుకున్న సమయంలో ఏది మనల్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. బయట వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోన్లు డిస్టర్బ్ లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కంప్లీట్గా సైలెంట్లో పెట్టేయటమో లేకుంటే స్విచ్ ఆఫ్ చేయటమో చేసుకోవాలి. ఆ 1 గంట ఫోన్ మాట్లాడకపోతే ప్రపంచం ఏమీ తల్లకిందులు కాదు. అవుద్దా? ఏమీ కాదు. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా చేస్తుంటే మిస్డ్ కాళ్ళు ఉంటాయి. 1 గంట తర్వాత మళ్ళీ తిరిగి రీకాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి దేవుని కోసం మనం వెచ్చించిన ఆ 1 గంట సమయం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మనం రెగ్యులర్గా చేయగలిగితే కనుక, అలా కొన్ని నెలలు చేస్తే నిజంగా మన జీవితాల్లో దేవుడు జరిగించే అద్భుతాలు అంతా ఇంత ఉండవు. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక క్రమమైన ప్రార్థనా జీవితానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి మన ఆలోచన మారుతుంది, మన కుటుంబం మారుతుంది, మన పిల్లల యొక్క ఆలోచన వైఖరి మారుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన యొక్క కమ్యూనికేషన్ మారుతుంది. ప్రతిదీ మన ప్రార్థన చేసే ఆ ప్రభావం మన చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద పడుతుంది. మీకు అర్థమైందా? ఉదాహరణకి ఒక మండుతో ఉన్న కాగడ ఎంతమందికి వెలుగు వేడిమిస్తుంది? చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెలిగిస్తుంది, వేడిమిస్తుంది కదా. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థనా జీవితంతో మండుతూ ఉంటాడో ఆ ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా ఉంటుంది. కానీ ఆ కాగడ వెలగకుండా ఆరిపోయి ఉంటే ఎంతమందికి వెలిగిస్తుంది, వేడిస్తుంది? ఎక్కడికైనా ఇస్తుంది, కనీసం ఒక్కడికైనా ఇస్తుంది అంటే ఒక్కళ్ళకి కూడా అయిపోదు. కాబట్టి ప్రార్థన లేని జీవితానికి, ప్రార్థన కలిగి ఉన్న జీవితానికి అదే తేడా. నీవు ప్రార్థన కలిగి ఉన్నావు అని అంటే దాని అర్థం మండుతూ ఉన్న కాగడలాగా ఉన్నావు అన్నమాట. నీ చుట్టూ ఉన్న అనేక మందికి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రార్థనా ప్రభావం నీ మాటల్లో కనపడుతుంది, నీ చేతల్లో కనపడుతుంది. నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే దాని ప్రభావం అక్కడ కనపడుతుంది. ఎందుకంటే నువ్వు రహస్యంగా గడిపిన ప్రార్థనా జీవితం అట్లా ఉంటుంది.